నమస్తే, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పాలీ హౌస్ పరిమిత విస్తీర్ణం నుంచి అపరిమిత దిగుబడులు అదే స్థాయిలో ఆదాయం సంపాదించవచ్చన్నది పాలీ హౌస్ ఫార్ములా. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలీ హౌస్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. అయితే అనుకున్న స్థాయిలో ముందుకు పోవడం లేదన్నది ఒక చింతగా మిగులుతుంది. ఎందుకు ముందుకెళ్ళట్లేదు, పాలీ హౌస్లో ఉన్న ప్రయోజనాలేంటి, ఈ పాలీ హౌస్ల నుంచి ఏ మేరకు ఆదాయం సంపాదించవచ్చు రైతు అనే విషయాలను ఇవాళ చర్చిద్దాం. మనతో ఉన్నారు పాలీ హౌస్లో అపారమైన అనుభవం ఉండి అదే సమయంలో పాలీ హౌస్ల రైతుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న నరసింహారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నరసింహారెడ్డి గారు షామీర్పేట ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా పాలీ హౌస్లు నిర్మించి దీని నుంచి ఆదాయం పొందుతున్నారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. ఓపెన్ కల్టివేషన్తో పోలిస్తే పాలీ హౌస్ అనేది ఏ రకంగా రైతుకు ఆదాయాన్ని ఇస్తుంది? పాలీ హౌస్ అంటే ప్లాస్టిక్ ఇల్లు. మనకు ఇల్లు ఎట్లనో చెట్లకు అట్లా అంటే నువ్వు ఏదైనా పెట్టుకో, అలా క్వాలిటీ ఎక్కువ వస్తుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది, లాంగ్ పీరియడ్ ఉంటుంది అన్నమాట దాన్ని కదా కాన్సెప్ట్. మళ్ళీ తక్కువ వాటరు, ఎక్కువ ఇన్కమ్. అంటే కొద్ది ప్లేస్లలోనే ఎక్కువ ఇన్కమ్ సంపాదించారు. అవతల 10 ఎకరాలు వేసుకుంది ఒకటే, ఇది 1 ఎకరా వేసుకుంది ఒకటే అన్నట్టు. అంటే ఓపెన్ కల్టివేషన్తో పోల్చినప్పుడు పాలీ హౌస్ అనేది సాంకేతికంగా ఏ విధంగా పనిచేస్తుంది? ఓపెన్ కల్టివేషన్ చేసినప్పుడు ఓపెన్ కల్టివేషన్ వర్షం పడుతుంది, చలి పెడుతుంది, ఎండ ఎక్కువ కొడుతుంది. ఇందులో ఎండ ఎక్కువ కొట్టది, కంట్రోల్ ఉంటుంది, వర్షం అయితే అస్సలే పడది, చలి కూడా కంట్రోల్ ఉంటుంది. అందుకనే ఈల్డ్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ మంచిగా వస్తుంది. పాలీ హౌస్లో ఎట్లాంటి ఎన్ని రకాల పంటలు పండించవచ్చు మనం? పాలీ హౌస్లో అన్ని రకరకాల కూరగాయలు, పూలు అన్నీ కూడా పండించుకోవచ్చు. అంటే మనకు మార్కెటింగ్ మనం ఏది చేసుకుంటే అది మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఏదో దూరం ఉండి మనకు మార్కెట్ లేక మళ్ళీ వేసుకొని మళ్ళీ కొంచెం ట్రబుల్ ఉంటుంది. కాబట్టి మనం మార్కెట్ ఏది చేయగలిగితే అది ఇలా ఈల్డ్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ మంచిగా ఉంటుంది, అంటే రేటు కూడా ఎక్కువ వస్తుంది. దాదాపుగా ఒక 250 స్క్వేర్ ఫీట్లలో మనం ఎక్కువ పాలీ హౌస్లు నిర్మిస్తున్నారు కదా, అంటే ఒక పావు ఎకరాలో నిర్మిస్తున్నారు కదా. ఒక పావు ఎకరా విస్తీర్ణాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే బయట ఓపెన్ కల్టివేషన్లో దిగుబడి ఎంత వస్తుంది, పాలీ హౌస్లో ఎంత వస్తుంది? అయితే ఓపెన్ కల్టివేషన్కు పాలీ హౌస్ కల్టివేషన్కు 75% డిఫరెంట్ ఉంటుంది ఈల్డ్. అంటే ఇందులో 75 వస్తే అవతల 25 వస్తుంది అన్నట్టు. నువ్వు కూరగాయలు పెట్టుకో, పూలు పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ప్రస్తుతం అయితే మన స్టేట్లనే కాక మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాలీ హౌస్ల రకరకాల పూలు ఎక్కువ పండిస్తారు. ఇప్పుడు మాత్రం ఎందుకంటే పూలు ఎక్కువ అయినాయి కాబట్టి అని ఇప్పుడు కూరగాయలకు వచ్చింది అన్నట్టు. పాలీ హౌస్లో ఎలాంటి రకాల పంటలు పండించవచ్చు అంటే ఎక్కువ రైతులకు తెలిసింది ఏంటంటే జర్బరా కానీ, కార్నేషన్ కానీ, క్యాప్సికమ్ కానీ, అది లేదంటే టమాటా. ఈ 3 రకాల పంటలే ఎక్కువ రైతులకు తెలిసినాయి. ఇవే పండించవచ్చా లేకపోతే ఇంకేదన్నా పండించవచ్చా? ఈ విషయంలో మీరు రైతులకు స్పష్టత. పాలీ హౌస్లో పూలు కాకుండా, పూలు అయితే రకరకాల పూలు ఉన్నాయి, రకరకాల పూలు పండించవచ్చు. అది కాకుండా కూరగాయలు కూడా అంటే క్యాప్సికము, కీరా, టమాటా, అవి కాకుండా కొత్తిమీర పండించే రైతులు కూడా ఉన్నారు అన్నట్టు. కొత్తిమీర కూడా చాలా ఈల్డ్ వస్తుంది, చాలా అది కొత్తిమీర జోకి అమ్ముతారు కాబట్టి ఎక్కువ అది కూడా వస్తుంది బరువు. ఆ విధంగా కూడా కొత్తిమీర అన్ని రకరకాల పంటలు పండించవచ్చు అనమాట. గిదాన్నే అనే నియమం మాత్రం ఏం లేదు, లాంగ్ పీరియడ్ వస్తుంది. ఒకసారి వేసిన పాలీ హౌస్ నుంచి మనం ఎన్నేళ్ళ వరకు దిగుబడి తీసుకోవచ్చు? అంటే ఒకసారి వేస్తే మరి పూలు అయితేనేమో ఒక 3-4 ఏళ్ళు వస్తాయి జరబరా. మరి అదే కూరగాయలు అయితే 1 year, 10 months, 9 months వరకు కూరగాయలు కూడా వస్తాయి అన్నట్టు. అంటే ఈ కూరగాయలకు ఏం డిఫరెంట్ అంటే అవి అవతల 4 నెలలు వస్తే ఇలా సంవత్సరం వస్తాయి అన్నట్టు. ఆ విధంగా అందుకని మరి కూరగాయలు కూడా పండించుకోవచ్చు. మరి ఇక పూలు అయితే 3-4 ఏళ్ళు కూడా ఉంటాయి అన్నట్టు. అట్లా పాలీ హౌస్ ఒకసారి నిర్మిస్తే దీని షెల్ఫ్ లైఫ్ అంటే నిర్మాణం నుంచి మనం ఎన్ని సంవత్సరాల వరకు పంట తీసుకోవడానికి? ఇప్పుడు పాలీ హౌస్ ఒకసారి నిర్మిస్తే ఇప్పుడు 25-30 ఏళ్ళ వరకు కూడా అలా పంట తీసుకోవచ్చు అన్నట్టు. ఖాళీ ఏంటంటే ఆ పాలి పిల్లం ఒక్కటే మారవలసి వస్తుంది, కానీ ఈ లోపల అంత స్ట్రక్చర్ మాత్రం 25-30 ఏళ్ళు కూడా ఉంటుంది అన్నట్టు. పాలీ హౌస్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని, అంటే వాస్తవానికి కూడా అది ఖర్చుతో కూడుకున్నదే, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇది మీరు ఈ రంగంలో
ఒక అపారమైన అనుభవం ఉన్న రైతుగా ఈ రంగంలోకి కొత్తగా వచ్చేవారికి ఏం సూచిస్తారు? దీనికి సంబంధించి సబ్సిడీలు ఏ విధంగా ఉన్నాయి? దీనికి పెట్టుబడి ఎక్కువనే అవుతుంది. అందుకనే మరి రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ తీసుకొనైనా రైతులు ఎక్కువ వేసుకుంటారు, ఎక్కువ బాగుపడతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. మేము పెట్టినప్పుడు ఫస్ట్ 25% ఉండే, తర్వాత 50% అయింది. ఇప్పుడు మా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 75% సబ్సిడీ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే రైతులను ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో. ఒక ఎకరా విస్తీర్ణంలో మనం పాలి హౌజులు నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దానికి ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇస్తుంది? అయితే ఇప్పుడు ఒక ఎకరా నిర్మించాలంటే ఈ జరబర పెట్టాలి అనుకుంటే ఒక ఇంచుమించు ఒక 40 లక్షలు అవుతుంది. దానికి గవర్నమెంట్ ఇప్పుడు 32 lakhs ఇస్తుంది అన్నట్టు. మనం 8-9 lakhs మనం పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంచెం ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది, అంటే చెప్పిన ప్రకారం రావట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. వాస్తవేనంటారా? అనుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈ రైతులు పాలి హౌస్ వేయడం జరుగుతుంది అన్నట్టు. అందుకని ఏమిటంటే బడ్జెట్ అది సరిపోక ఆ విధంగా కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు. అయితే దాంతో మేము ఇప్పుడు ఒక కమిషనర్తో మినిస్టర్ తోటి వాళ్ళు మాట్లాడినాము. ఇక నెక్స్ట్ కూడా దానికి టార్గెట్ అంతా ఇస్తామని మాతోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మార్చి తర్వాత మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఆపారంటే అదే అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు, ఎక్కువ ఎకరాలు వచ్చిందనమాట. అందుకని ఇది ఆపడం జరిగింది అనమాట. ప్రభుత్వము ఈ పాలి హౌజులను ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఈ పాలి హౌజులను గవర్నమెంట్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసుకోమని ఏంటంటే దీనివల్ల ఎక్కువ లాభం ఉంటుంది. అంటే ఇప్పుడు అవతల దీనివల్ల ఏంటంటే లేబర్ తక్కువ, మళ్ళీ వాటర్ తక్కువ. అందుకని మరి ఎంకరేజ్మెంట్ చేస్తే రైతులకు ప్రోత్సాహం ఉంటుంది, రైతులు మంచిగా బాగుపడతారనే ఉద్దేశంతో ఈ ప్రోత్సహించడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు అవతల మనం ఒక 10 ఎకరాలు ఊరేసుకుంది ఒకటే, ఇది ఒక్క పాలి హౌస్ చేసుకుంది ఒకటే. దానికి లేబర్ ఎక్కువ, వాటర్ ఎక్కువ, అన్నీ ఎక్కువ. దీనికి లేబర్ తక్కువ, వాటర్ తక్కువ, మళ్ళీ ఎక్కువ ఇన్కమ్, డైలీ ఇన్కమ్. ఇప్పుడు అది 6 నెలల దాకా మన దాని గురించి వెయిట్ చేయాలి. ఇప్పుడు చెరుకు పెడతాం, ఒక సంవత్సరం దాకా మన ఇన్కమే రాదు. ఇది రోజు ఇన్కమ్ వస్తుంది. అంటే ఎక్కువ తక్కువ, ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ రావచ్చు, కానీ రోజు ఇన్కమ్ వస్తుంది. అందుకే మరి రైతులు కూడా దాని వల్ల బాగుపడతారు మంచిగా అయితే ఉద్దేశంతో ఈ పాలి హౌస్ను ప్రోత్సహించడం జరుగుతుందండి. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే పాలి హౌజుల నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందా, తెలంగాణలో ఎక్కువ ఉందా? అంటే మన పాలి హౌజులు అనేది తెలంగాణనే చాలా ఉంది, ఆంధ్రలో చాలా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే అక్కడ 50% సబ్సిడీ ఉంది. ఇంకా అక్కడ క్లైమేట్ సరిపోదు, ఎక్కువ హీట్ ఉంటుంది, ఎక్కువ వర్షాలు వస్తాయి. అందుకని ఈ పాలి హౌస్ వేస్తేందుకు కొంచెం వెనక ముందు ఆడుతారు రైతులు అన్నట్టు. అసలు పాలి హౌస్ మన దగ్గర మన తెలంగాణలో మంచి వాతావరణం ఉంది, దీనికి సరిపోయే వాతావరణం ఉంది అన్నట్టు. అదే పాలి హౌస్ కాన్సెప్టే అది కదా. అసలు టెంపరేచర్ను కంట్రోల్ చేసుకుంటూ ఎట్లాంటి ఉష్ణోగ్రతలైనా కూడా దిగుబడి తీయాలనేది కదా అది కరెక్టే. కానీ అక్కడ రైతులు ఏంటంటే నాతో చెప్పుకోవడం కూడా జరుగుతుంది, మా దగ్గర చాలా వేడి ఉంటుంది సార్, అది రాదంటే మీరు వేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు, అది మీద స్ప్రింక్లర్స్ ఉంటాయి, వాటర్ పట్టుకుంటే కంట్రోల్ అయితే కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కువ ఇప్పుడు అక్కడ ఎంత ఇస్తే ఒక ఎకరా 50% సబ్సిడీ ఉంది అన్నట్టు. ప్రభుత్వ విధానాలకు విషయానికి వస్తే రైతుకు ఎలాంటి మీకు సహకారం కావాలి? ఒక ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలంటే ఇప్పుడు మేము ఈ సీడ్ తెచ్చుకోవాలంటే బెంగళూరు, పూనా నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. మరి మన ప్రభుత్వం ఇక్కడనే సీడ్ తయారు చేస్తే మనకు చీప్ అవుతుంది. మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు మాకు ఈ గైడెన్స్ అంటే డాక్టర్స్ కానీ వాళ్ళు సూపర్వైజర్స్ కానీ అందరు కూడా మరి మేము ప్రైవేట్గా ఉన్నది ఆ కంపెనీలోనే ఇక్కడ వచ్చి చూస్తారు. దీనికి తోడు మన గవర్నమెంటే వాళ్ళను డాక్టర్స్ను మందులు రాసేందుకు, స్ప్రేలు చేసేందుకు నియమిస్తే ఇంకా మాకు ఇంకా సంతోషం ఉంటుంది అన్నట్టు. హైదరాబాద్ లాంటి మహానగరానికి అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ కూరగాయల ఉత్పత్తి లేని కారణంగా ప్రభుత్వము పాలి హౌస్ల ద్వారా కూరగాయల
ఉత్పత్తిని పెంచాలని యోచిస్తుంది. బట్ చాలామంది రైతులు మాత్రం ఫ్లవర్ కల్టివేషన్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏ విధంగా ఉంది, రైతు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్కు కూరగాయలకు ఏం తేడా అంటే, ఇప్పుడు కూరగాయలు కొన్ని నెలలు కాగానే ఓ సంవత్సరము 9 నెలలు 8 నెలలు కాగానే తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది, అలా గ్యాప్ వస్తుంది. అదేవిధంగా ఫ్లవర్స్ అట్లా కాదు, ఒకసారి పెడితే 3-4 ఇయర్స్ కంటిన్యూగా ఉంటాయి. కాబట్టి ఇది ఒకసారి పెట్టుకుంటే అది ఏంది మళ్ళీ చేంజ్ అయ్యే అవసరం లేదని రైతులు ఆ విధంగా. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన వేరే నుంచి కూరగాయలు వస్తున్నాయి, మరి ఆ కూరగాయలు బంద్ కావాలంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, కూరగాయలనే ప్రోత్సహిస్తుంది. కూరగాయల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతోనే కదా 75% సబ్సిడీ ఇచ్చేది. బట్ ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రైతుకు ఉంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మందికి కూరగాయలు వేసుకునే అవకాశం వస్తుంది, కూరగాయలు వేస్తారు కూడా ఇప్పుడు. అంటే ఇంతవరకు పూలు వేసారు, అయితే కొత్తగా వచ్చిన చాలా మంది కూరగాయలు వేస్తారు. క్యాప్సికమే మనకు ఎక్కువ కనిపించేది, క్యాప్సికమ్ మినహా ఇంకేమైనా వేస్తున్నారు? క్యాప్సికము, కుకుంబరు, టమాటా వేస్తారు. కొందరు ఇప్పుడు చెప్పినట్టు కొత్తిమీర కూడా వేసుకొని అమ్ముకుంటారు, ఆకుకూరలు కూడా వేస్తారు. ఆకుకూరలల్లో ఇప్పుడు వంకాయ మిర్చి కూడా వేస్తారు అన్నమాట. మనం టమాటాను ఒకసారి దగ్గరగా చూస్తే ఓపెన్ కల్టివేషన్లో ఏ విధంగా ఉంటుంది టమాటా అనేది, దీంట్లో చేసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇందులో వేసిన టమాటా ఏంటంటే హైట్ 10-12 ఫీట్లు పెరిగి మళ్ళీ కిందికి కూడా రావడం జరుగుతుంది. దీనికి 75% డిఫరెంట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ టమాటా అనేది దాన్నంతా పిరం ఉండదు, దాన్నంతా అగ్గు ఉండదు అనమాట. ఒకసారి ఓపెన్లో అందరు వేస్తే చాలా వస్తుంది, ₹1 కిలో అవుతుంది. ఓసారి ₹10, ₹20, ₹50 కిలో కూడా అవుతుంది అన్నమాట టమాటా. అందుకని రైతులు మరి దానికి ఎక్కువ మొగ్గుతలేరు అన్నట్టు. ఎందుకంటే టమాటా వేస్తే నష్టపోతామనే ఉద్దేశంతో దానికి ఎక్కువ పోవడం జరుగుతలేదు. అయినా ఇప్పుడు ఎండాకాలంలో వేసుకుంటే సామాన్యంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు టమాటాకి ఎప్పుడు కూడా రేట్ ఉంటుంది. పాలీ హౌస్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న టెక్నికల్ ఏంటి, అసలు ఈ షేడ్ నెట్ అనేది ఎందుకు అవసరము, ఈ షేడ్ నెట్లో అందులో భాగంగా ఈ పక్కన ఉండే తెరలు అనేది ఎప్పుడు దించుతారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు? ఈ పాలీ హౌస్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు పాలీ హౌస్లో నెట్ వేసినాం. నెట్ ఏంటంటే ఎండ లేనప్పుడు దాన్ని దగ్గరికి ఉంచుకోవాలి, ఎండ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని వేసేయాలి. మరి సైడ్లో కూడా నెట్ వేసారు, సైడ్లో కూడా అది ఉంది. అది ఎందుకంటే అది గాలి రావాలి కదా, మరి చెట్లకు గాలి అవసరం. కానీ దాని సైడ్లో మరి అది ఉంటేనే గాలి వస్తుంది, పూర్తిగా క్లోజ్ చేస్తే గాలి రాదు కదా. అందుకని ఆ విధంగా వేయడం జరుగుతుంది, టెక్నిక్ ఆ విధంగా. అదేవిధంగా మీద క్రాస్ ఉంటుంది, ఇట్లా క్రాస్ ఉంటే ఏంటంటే అందులోకెళ్ళి గాలి ఎంత క్లోజ్ చేసినా మీదకెళ్ళి గాలి పోతుంది. మళ్ళీ వర్షము ఇట్లా ఆపోజిట్ టైం ఉంటుంది కాబట్టి వర్షము పడది. అందుకనే ఆ మీద కూడా ఓపెన్ పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. ఆ విధంగా ఈ పక్కకు షెడ్ నెట్ వేసుకోవడం ఎందుకంటే అవతల నుంచి ఈ పురుగులు రాకుండా ఆ విధంగా దాన్ని వేయడం జరిగింది అన్నట్టు. ఇట్లా అంత బందోబస్తుగా పెట్టడానికి కారణం ఏంటి? డోర్లు కూడా ఓపెన్ పెట్టకుండా అంత క్లోజ్డ్గా పెట్టడంలో ఉద్దేశం ఏంటి? అంత క్లోజ్ అవి ఎందుకంటే అది పెడితే ఏంటంటే ఇప్పుడు గాలి వచ్చినప్పుడు లేకుంటే ఎందుకంటే ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి అందులోకి ఏదైనా క్రిమి కీటకాలు వచ్చి దీన్ని నాశనం చేస్తాయి. అంటే దాన్ని ఏది ఆకు మీద ఆకు తింటాయి, పూలు తింటాయి అనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టడం జరిగింది. ఎప్పుడు క్లోజే ఉండాలి. ఓపెన్ చేస్తే అవతలకి వెళ్ళి ఇతలకి వచ్చేస్తాను అనమాట. అందుకని ఇప్పుడు ఓపెన్ దానికంటే దీనికి తేడా. అందుకనే ఈ పాలీ హౌస్ అట్లా ఏది క్లోజ్ పెట్టుకొని జరుగుతుంది. వాతావరణాన్ని ఎట్లయితే కంట్రోల్ చేశారో ఆ క్రమంలోనే దీనికి పెస్టిసైడ్స్ ఊకే రెగ్యులర్ కొడుతుంటారు కదా, అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లో కొట్టినట్టు కొడుతుంటారు. అది ఆల్టర్నేట్ డేస్ ఏం కాదు, అంటే 8 డేస్కి ఓసారి ఎక్కువ ఏమైనా ఉంటే ఎక్కువ కొట్టడం జరుగుతుంది అన్నట్టు. ఫర్టిలైజర్ కూడా 2 రోజులు 3 రోజులకు వారానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తారు అన్నట్టు. అంటే అవతల డిఫరెంట్. అవతలకి ఏంటంటే ఇప్పుడు అవతలే ఉంటుంది, వర్షం పడ్డదంటే కథం మళ్ళీ కొట్టవలసి వస్తుంది. మనం స్ప్రే చేస్తాం, మాకు స్ప్రే చేయగానే వర్షం పడ్డదంటే అంత పోతుంది మందు. ఒకసారి ఎక్కువ ఎండ కొడితే కూడా ఈ ఫర్టిలైజర్ ఆవిరైపోతుంది. ఇది ఓపెన్ కల్టివేషన్ మందు కూడా ఆవిరైపోతుంది. కానీ ఇలా అయితే అట్లా ఆవిరైతే అవకాశం లేదు. కొన్ని వరుసల్లో ప్రత్యేకమైన బెడ్లు తయారు చేసి బెడ్ల మీద మొక్కలు నాటడం జరిగింది కదా, ఇంతటి ప్రత్యేకతను తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి? ఈ బెడ్లు చేయడంలో ఇందులో చాలా టెక్నిక్ ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము వాటర్ ఇస్తున్నాం,
వాటర్ ఇస్తే ఈ బెడ్ లేకుంటే ఏమవుతుంది, ఆ వాటర్ ఇస్తే ఏమవుతుంది, ఆ వేళ్ళకు పోయి వేళ్ళు కుళ్ళే అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎక్కువ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సైడ్లో ఇప్పుడు కింద మనం మొక్క పెట్టినామనుకో దానికి గాలి అసలు పోదు, ఈ సైడ్లోకి వెళ్ళి కూడా గాలి తగులుతుంది అనమాట. చాలా టెక్నిక్ ఇది, బెడ్లు కంపల్సరీ అన్నట్టు. సైడ్లోకి వెళ్ళి గాలి తగులుతుంటుంది, ఎక్కువైన వాటర్ కిందకి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా బెడ్ లేకుంటే ఏమవుతుంది, వాటర్ ఎక్కువైతే ఏళ్ళు మురిగిపోయి చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏళ్ళు లోపలికి పోయినాక దాని గాలి సోకే అవకాశం ఉండదు. ఇట్లయితే రెండు విధాలు అమ్ము, అంటే వాటర్ ఎక్కువైతే కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సైడ్లో పట్టి గాలి కూడా తగులుతుంది. ఈ బెడ్స్ ప్రిపేర్ చేయడంలో ఒక ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా రైతులు. అంటే ఈ మట్టి అనేది మామూలుగా దొరికే మట్టి తీసుకొచ్చి పోస్తారా, లేదంటే దీనిలో ఏమన్నా న్యూట్రియంట్ మొక్కకు పోషకాలు ఎక్కువగా అందే మట్టి అందించే ప్రయత్నం చేస్తారా? ఎక్కువ ఎర్రమట్టి వేయాలి. ఎర్రమట్టితో పాటు పెండ, ఆ పెండ దాంతో పాటు పొట్టేసి సూపర్ చల్లి దాన్ని ఇంకా ఏమన్నా వేపపిండి, కానుగ పిండి అవి కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే చెట్టుకు బలం ఇస్తేందుకు. పొట్టు ఎందుకు వేయాలి? పొట్టు ఎందుకు వేయాలంటే లూజు ఉంటుంది. ఇప్పుడు పొట్టు లేకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది, ఆ ఎయిర్ లోపల అవకాశం ఉండదు. అందుకని పొట్టు వేస్తే ఏమవుతుంది, అది లూజ్కి వస్తుంది అన్నమాట. అందుకని పొట్టు కంపల్సరీ వేయాలి. ఇదివరకు ఏం చేస్తారంటే ఇది ఏది రంపం పొట్టేదురు చెట్లది, అది వేస్తారు అన్నట్టు ఫస్ట్. అప్పుడు అది వేస్తే ఏమైపోయింది, ఆ చెట్టుకున్న రోగము వీటికి స్టార్ట్ అయింది. అందుకనే దాన్ని క్యాన్సల్ చేసి పొట్టేస్తున్నాం, ఉనుక పొట్టేస్తారు అన్నట్టు. కొత్తగా వచ్చే రైతులకు ఏం సూచిస్తారు మరి? ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి కానీ, లేదంటే బెడ్ల ప్రిపరేషన్ కానీ, లేదంటే ఈ షెడ్ ప్రిపరేషన్ కానీ గురించి ఏం చెప్తారు రైతులకు మీరు కొత్తగా? ఇది మంచి కంపెనీతోటి ఈ షెడ్ వేసుకోవాలి. కొన్ని ఎట్లున్నాయంటే కొన్ని చాలా చీప్ క్వాలిటీతో వేసి వాళ్ళు తక్కువ ధర తీసుకుంటారు. అట్లా కాకుండా ఎక్కువ ధర అయినా కానీ మంచి కంపెనీతోటి షెడ్ వేయించుకోవాలి. అందులో పేపర్లో కూడా చాలా ఉంటుంది, అది టెక్నిక్ ఉంటుంది, అందులో క్వాలిటీ కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎర్రమట్టి కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి, ఎర్రమట్టిలో ఏముందంటే నీళ్ళు పడితే కిందికి ఇంకిపోయే అది ఉంది. అదే నల్ల మట్టిలో ఇంకిపోదు. ఇసుక వేసుకుంటే అసలు చెట్టుకు పదనియకుండా నీళ్ళు వెళ్ళిపోతాయి. అందుకని ఎర్రమట్టి అంతా అంటే మన దగ్గరనే కాదు, మొత్తము అన్నిటికంటే మంచి బెస్ట్ అంటే ఎర్రమట్టి అన్నట్టు. ప్రభుత్వము ఎంపిక చేసిన కంపెనీలే వచ్చి ఈ షెడ్స్ నిర్మిస్తున్నాయి కదా, అంటే ఒక ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు కదా. అలాంటి సమయంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారనే విషయంలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కానీ, లేదంటే రైతుకు కూడా దీని మీద అవగాహన లేని కారణంగా నాణ్యత లోపమైన పరికరాలను బిగిస్తున్నారు అనుకోవచ్చా మనం? ఎలా? అవును, ఇప్పుడు ఎట్లా అంటే గవర్నమెంట్ రేటు 844 రూపీస్ ఉంది ఒక స్క్వేర్ మీటర్కు, గవర్నమెంట్ రేటు. అంటే ఒక 30 కంపెనీలు రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయి. అయితే వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే 844 ఎందుకు, నాకు 700కి, నాకు 750కి, ఈ విధంగా వాళ్ళతోటి బేరం చేసుకుంటే వాడు ఏంటి ఒకే అంటుండే. ఎందుకంటే వాడు ఒకవేళ నేను 844కి వేస్తా అంటే వీడు ఇంకో కంపెనీకి పోతే అవకాశం, వాళ్ళు 700కు 750కి వేస్తారు. అది ఎందుకు తక్కువ చేస్తారు అంటే క్వాలిటీ తగ్గిస్తారు అన్నట్టు. అందుకని క్వాలిటీ మంచిగా ఉండాలంటే మనం మంచి కంపెనీతోటి, స్టాండర్డ్ కంపెనీతోటి వేసుకుంటే బెస్ట్ అన్నట్టు. మనము ఇందులోనే ఇది ధర తగ్గించుకోవాలనే ఈ విధంగా జరుగుతుంది. ధర తక్కువ కాబట్టి క్వాలిటీ తక్కువ వేస్తున్నవాడు అట్లా. అందుకనే రైతులు ఏంటంటే మంచి కంపెనీతో వేసుకొని మంచి స్టాండర్డ్ రేట్ ఇచ్చి స్టాండర్డ్గా ఉంటే మనకు ఇది షెడ్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. పాలీ హౌస్ల నిర్మాణం అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఎందుకు ఇతర జిల్లాలకు పోవట్లేదు ఎందుకు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఎందుకు నిర్మిస్తున్నారంటే హైదరాబాద్లో మార్కెట్ ఉంది, దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఆటోలో తీసుకుపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కూరగాయల మార్కెట్ దగ్గరనే ఉంటుంది,
పూల మార్కెట్ దగ్గర ఉంది. అదే దూరం ఉంటే వాళ్ళకు మార్కెట్కు ప్రాబ్లం అవుతుంది అన్నాడు. దూరం అంటే మన వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ లేకపోతే ఇంకో పక్కన మంచిర్యాల కానీ అక్కడ పోతే అక్కడ కూడా మార్కెట్స్ ఉంటాయి కదా. అయితే అది ఇప్పుడు అక్కడ ఏంటంటే అలా అవగాహన వచ్చింది. ఇప్పటిదాకా అవగాహన లేదు. మేమేడ హైదరాబాద్ తీసుకుపోలే అవగాహన ఉండే. కొంతమంది ఏసీ వెనక్కిపోయారు, పాలీ హౌస్ అనేది మనతో కాదనే ఆలోచనకు వచ్చారు. ఎందుకు అసలు రైతులు కొంతమంది ఈ పాలీ హౌస్ నుంచి వెనక్కిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎక్కడనో సిటీలు ఉండి వాళ్ళు ఎవరినో ఒకరిని పెట్టి జీతగాలను సూపర్వైజర్ను పెట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి నెలకోసారి పోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఏముందంటే ఆ స్ప్రేలు సరిగా చేయక ఇప్పుడు ఒక 100 లీటర్స్ ఒక దాంట్లో చేయాలి. వాడు ఏం చేస్తాడంటే 70 లీటర్స్ చేస్తే 30 లీటర్స్ వాడు చేయలేడు. ఎందుకంటే తొందర కొట్టాలి అయిపోతుంది అని ఉద్దేశంతో. అదే మనం ఉంటే వాడు కన్నా కరెక్ట్ 100 లీటర్స్ వాడు స్ప్రే చేస్తాడు. ఇంకో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో మనం మందులు తెచ్చిస్తాం, వాడుకు అమ్ముకోవడం కూడా జరుగుతుంది. అట్లా కూడా కొంత ఫెయిల్ అవుతుంది అన్నమాట. చాలా మట్టుకు ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకైతే ఒక 5% ఫెయిల్ అయ్యారు. మిగతా 90% అందరూ మంచిగుర్రు. పాలీ హౌస్లో పెంచే కూరగాయలకు స్ప్రేలు అనేది ఎక్కువ కొడతారు అనేది కూడా ఒకటి ఉంది. అంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారు అనేది ఒకటి. లేదు ఎక్కువ ఏం వాడరు, ఇంకా తక్కువనే వాడతారు. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే డే బై డే ఫర్టిలైజర్ ఎక్కియాలంటాడు. కానీ మన రైతులు ఏం చేస్తారంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కిస్తారు, రేట్ లేనప్పుడు తగ్గిస్తారు. కొందరు రేట్ ఉన్న మెయింటైన్ చేయాలి. కొందరు రైతులు ఎట్లా ఉండరంటే రేట్ ఉన్నా రేట్ లేకున్నా కరెక్ట్గా పోతారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్. ఆర్గానిక్ మాన్యూరు ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చినట్టు కొంతమంది రైతులు చెప్తున్నారు. మేము ఈ మధ్య కాలంలో కొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా విన్నాం. అది వాస్తవేనా? అంటే ఏ రకంగా ఉండాలి? వాస్తవం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ ఒక 50 ట్రాక్టర్లు పెండేయాలి అని ఉన్నది. కానీ వాళ్ళు 50 వేస్తే చాలా పైసలు అవుతాయి అని 30 వేసుకుంటుండు. అటువంటి అప్పుడు ఇప్పుడు ఒకసారి వేస్తే 4 ఏళ్ళ దాకా వస్తుంది. మరి అటువంటి నాలుగు ఎక్కువ ఉంటేనే వస్తుంది, లేకుంటే ఎటుకెళ్ళి వస్తుంది. ఉద్దేశంతో అది ఆర్గానిక్ ఎక్కువ ఉంటేనే మంచి దిగుబడి ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నట్టు. పాలీ హౌస్లో ఒక పావు ఎకరా నుంచి రైతు ఇలాంటి జర్బరా లాంటి పూలు పెట్టుకుంటే ఒక ఎకరానికి ఒక ఏడాదిలో ఒక పావు ఎకరానికి ఏడాదిలో ఎంత ఆదాయం సంపాదించవచ్చు? పావు ఎకరానికి జర్బరా పెట్టుకుంటే నెలకు 25,000 సంపాదించుకోము జరుగుతుంది. అట్లా తీసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువనే అంటే నేను మినిమం చెప్తున్నా. అంటే ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది, సీజన్ లేనప్పుడు తక్కువ. యావరేజ్ రేటు చూసుకుంటే మనకి 25,000 కంపల్సరీ వస్తాయి. ఇది అభ్యుదయ రైతు నరసింహారెడ్డి గారి పాలీ హౌస్ల మీద విశ్లేషణ. మానిటరింగు, సూపర్వైజింగు మనం నేరుగా వెళ్ళి పాలీ హౌస్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారానే అధిక ఆదాయం వస్తుందనేది, ఎక్కువ కాలం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.